ఈరోజు అఖిల భారత యాదవ్ మహాసభ ఎంతో బాధతోటి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అత్యధిక సీట్లు ఇచ్చినటువంటి జిల్లా ఖమ్మం జిల్లా. ఈ జిల్లాలో అత్యధిక జనాభా కలిగినటువంటి యాదవులకి విస్మరిస్తూ ఉంది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ జిల్లాలో ఉన్న 10 మంది ఎమ్మెల్యేల్లో 9 మంది ఎమ్మెల్యేలు గెలిచారంటే దానికి మేజర్ పార్ట్ యాదవులు కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడటం వల్లనే మీరు ఈరోజు 9 మంది ఎమ్మెల్యేలుగా, అందులో 3 మంత్రులుగా నిలబడినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ రాష్ట్ర స్థాయిలో చూసుకుంటే ఒక్క కార్పొరేషన్ కూడా యాదవుల్ని మీరు ఎంపిక చేయట్లేదంటే యాదవుల పట్ల ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉంది అనే దానికోసం ఇవాళ మేము ప్రశ్నించడానికి అఖిల భారత యాదవ్ మహాసభ ముందుకొచ్చింది. ఇవాళ ఈ జిల్లాలో 9 అంటే 10 నియోజకవర్గాల్లో అఖిల భారత యాదవ్ మహాసభ ఎంతో యాక్టివ్గా పనిచేసి అఖిల భారత యాదవ్ మహాసభలో పనిచేసినటువంటి కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. వారు ఈ జిల్లా మొత్తం కూడా 10 నియోజకవర్గాలు తిరిగి కోఆర్డినేషన్ చేసి మీ 10 మంది ఎమ్మెల్యేలకు పనిచేసినటువంటి నాయకులు ఉన్నారు. వారిని అందరినీ విస్మరించి మీరు ఇవాళ నిన్న మొన్న చేర్చుకున్న వాళ్ళనో లేదంటే ఆ మంత్రులకి హామీలుగా ఉన్నటువంటి వ్యక్తులకు ఇవ్వటమో జరుగుతూ ఉంది. ఇట్లాంటి కార్యక్రమాలు మీరు ఇలానే కంటిన్యూ చేస్తే భవిష్యత్తులో మీ అందరికీ కూడా గుణపాఠం తప్పదని అఖిల భారత యాదవ్ మహాసభ హెచ్చరిస్తూ ఉంది. ఎందుకంటే ఈ జిల్లాలో మేకల మల్లిబాబు యాదవ్ గత 30 సంవత్సరాల నుంచి గొర్రెల మేకల ఫెడరేషన్ అధ్యక్షుడిగా పనిచేసి ఈ జిల్లాలో పూర్తిగా యాదవులపై పట్టున్నటువంటి వ్యక్తి. మొన్న మీరు చూసుకుంటే మీరు ఏ పత్రికలు చూడండి, ఏ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో చూడండి, వారు చూస్తారు 10 నియోజకవర్గాలు అంటే 10 నియోజకవర్గాలు తిరిగి యాదవులను సంఘటన చేసి కాంగ్రెస్ పార్టీ వైపు మలిచినటువంటి వ్యక్తి మల్లిబాబు యాదవ్. అట్లాంటి వ్యక్తులకి కార్పొరేషన్ స్థాయిలో, రాష్ట్ర కార్పొరేషన్ స్థాయిలో మీరు ప్రాధాన్యత కల్పించాలి. మల్లిబాబు యాదవ్తో పాటు కొత్తగూడెంలో చూసుకుంటే నాగసీతారాములు యాదవ్, అదేవిధంగా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఉస్మానియా జేఏసీ అధ్యక్షుడు లోకేష్ యాదవ్ గత తెలంగాణ ప్రభుత్వం రావటానికి తెలంగాణ ఉద్యమంలో 100 కేసుల పైన అతని మీద బనాయించినటువంటి పెట్టించుకున్న వ్యక్తి లోకేష్ యాదవ్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే అతనికి ఏ ఎమ్మెల్సీనో ఏ కార్పొరేషనో వస్తుందని అందరం ఆశపడ్డాం. కానీ అతనికి కానీ మల్లిబాబు యాదవ్ కానీ నాగసీతారాములకు కానీ లోడిగ వెంకన్న లాంటి వాళ్ళకి కానీ లేదంటే పుచ్చకాయల వీరభద్రం లాంటి వారికి కానీ ఎక్కడ ప్రాధాన్యత కల్పించినటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులందరినీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ మీరు యాదవులని విస్మరిస్తే రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లు కానివ్వండి, జెడ్పీటీసీ ఎలక్షన్లు కానివ్వండి, ఈ 5 సంవత్సరాలు ఉండే ప్రభుత్వాలే. ఆ తర్వాత మళ్ళీ మీరు ఎలక్షన్లకు రావాలి, మళ్ళీ మీరు ఓట్లు అడగాలి, అప్పుడు ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు తప్పకుండా యాదవులకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా అఖిల భారత యాదవ్ మహాసభ ముందుంటుందని హెచ్చరిస్తూ 3 మంత్రులను కూడా రేపు అఖిల భారత యాదవ్ మహాసభ టీం కలుస్తుంది. 3రికి కూడా తప్పకుండా మా వినతి పత్రం అందిస్తాం. అయినా సరే స్పందించకపోతే ఈ జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళన చేసే దాంట్లో కూడా వెనకడికి ఏమోమని హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే గొర్రెల మేకల సంఘానికి సంబంధించినటువంటి ముఖ్యమైన వ్యక్తి 15-20 సంవత్సరాలు పూర్తిగా ఆ ఫెడరేషన్కి ఈ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లిబాబు యాదవ్కి తప్పకుండా ప్రాధాన్యత కల్పిస్తా అని చెప్పి గౌరవ రెవెన్యూ మంత్రి గారు మాట ఇచ్చారు. అయినా సరే ఇంతవరకు మాట నిలుపుకోలేదు. ఇప్పటికైనా మిగిలినటువంటి కార్పొరేషన్లో ఈ జిల్లాలో పనిచేసిన యాదవులకి రాష్ట్ర కార్పొరేషన్ స్థాయి తప్పకుండా మీరు ఇవ్వాలి, దానికి మేము అర్హులం అని చెప్పి మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు తప్పకుండా ఇది యాదవులకు చేస్తేనే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి మీకు ఏదైనా అవకాశాలు ఉంటాయి తప్ప, లేకపోతే మీరు ఇట్నే చేసుకుంటూ పోతే రాబో స్థానిక సంస్థల ఎలక్షన్లు కానివ్వండి, రేపోతే జనరల్ ఎలక్షన్లు కానివ్వండి, తప్పకుండా మీకు దీని మీద గుణపాఠం జరుగుతుందని
హెచ్చరిస్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో 5 మంది ఎమ్మెల్యేలకి అవకాశం ఉండే, 2 ఎమ్మెల్సీలుగా ఉండే. ఈ జిల్లాలో డిసిసిబి చైర్మన్ గా ఇచ్చినటువంటి ఘనత ఉన్నది. అట్లాంటి మీ వైపు ఒక చిన్న స్కీమ్ లో వాళ్ళు ఇట్లనే అబద్ధం ఆడితేనే యాదవులంతా మీ పక్షానికి వచ్చినారు. మీరు కూడా ఇచ్చిన మాట ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. ఆ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రూపాయలు ఈ గొర్రెల స్కీమ్ కి మీరు నగదు బదిలీతో ఇస్తా అని చెప్పారు. కానీ ఇంతవరకు ఆ స్కీమ్ ఎక్కడా ఇంప్లిమెంట్ అయినటువంటి దాఖలాలు లేవు. ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీలు, వాగ్దానాలను తప్పకుండా మీరు అమలు చేస్తారని, మాకు రాజకీయంగా రావాల్సినటువంటి మా వాటా మా నాయకులకి, మీ కాంగ్రెస్ పార్టీలో పూర్తిగా మీకు పనిచేసిన వారికి మీరు ఇవ్వాలని మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అని అన్నారు.